విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 18,236 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. వీటిలో అత్యధికంగా పోలీస్ శాఖలో 12,000కు పైగానే ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. అలాగే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలని కూడా భర్తీ చేయనున్నారు. వ్యవసాయ శాఖలో కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆర్టీసీలో 3,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నామండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలవుతున్నట్లు సమాచారం అయితే ఉంది. మొదలు కానున్న కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇక త్వరలోనే ఇక్కడ భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లను అయితే విడుదల చేస్తున్నారండి. ఆ డీటెయిల్స్ చూసుకున్నాం. ఇక్కడ శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను చూసుకున్నట్లయితే కనుక వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారనమాట. పోలీస్ శాఖలో 12,150 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ పోలీస్ శాఖలో చేస్తున్న 12,150 పోస్టులలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 10,500 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయండి. అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగాలు 1,650 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. 1,650 ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ 10,500 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక వైద్య శాఖలో 2,762 పోస్టులు, ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. అలాగే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ గారు గత 2 రోజుల క్రితమే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. గురుకులాల్లో 2,850 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగంలో 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 పోస్టులు, ఆర్ఎన్బి విభాగంలో 185 పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. వీటిలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు 4,000 పోస్టులను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ని కూడా తెలుసుకున్నాం. అలాగే తర్వాత వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులు 14,236 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే పలు ఇతర శాఖల్లో కూడా ఖాళీలు, అంటే అటవీ శాఖలో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చారండి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి. పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసినటువంటి 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో
వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే ఉందండి. ఇకపోతే ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయనేసి సమాచారం అయితే ఉంది. ఈ నెలాఖరు నుంచి జూన్ 2వ తారీఖు వరకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా వివరాలు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం పోలీస్ శాఖలో 10,500 కానిస్టేబుల్ పోస్టులు, 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్లు సమాచారం అనేసి ఇచ్చారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 6,000 వరకు ఖాళీ పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఆర్టీసీలో చూసుకున్నట్లయితే ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ఆ సంస్థ ఎండీ సజ్జన్నార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పలు శాఖల్లోనే ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి ఇంజనీరింగ్ విభాగాల్లో 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్ఎన్బిలో 185 నుంచి 200 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది అనేసి ముఖ్యమైన సమాచారం ఉంది. ఇక అటవీ శాఖలకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్లు తెలిసింది అనేసి ఇచ్చారనమాట. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయలేదండి. అయితే గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 1,300కు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈసారి ఆ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే కన్నా అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్లు తెలిసింది అనేసి ఇచ్చారు. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలనేసి ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారనమాట. ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే కనుక సంక్షేమ శాఖలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు అనేసి సమాచారం ఉంది. అలాగే 4,000 జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ అనేసి కూడా ఇచ్చారండి. జీపీఓ అంటే కన్నా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రస్తుతానికి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ చేసే పనిలో ఉన్నారనమాట అధికారులు. వారితో ఆప్షన్లు అయితే కోరుతున్నారు. వారితో దాదాపు 6,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 4,000కు పైగా ఉద్యోగాలను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన విజేత అకాడమీ యాప్ ద్వారా ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని రకాల కోర్సుల్ని అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి. ఆ కోర్సులో ఈ 499 రూపాయలకే వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి కోర్స్ తీసుకొని కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక వివరాలు చూసుకుంటే గ్రామ పరిపాలన అధికారి జీపీఓ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్న వారి నుంచి దాదాపు 6,000 మంది విఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలనా అధికారులుగా నియమించనున్నారు. మిగిలిన 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.